మా ఊరు తాండేల గ్రామం, మండలం వచ్చి కత్లాపూర్, డిస్టిక్ వచ్చి జగిత్యాల. నా పేరు విమల కృష్ణాచారి. మేము గత 15 ఏళ్ళ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. అలాగని ఈ 10 సంవత్సరాల తర్వాత మా కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. మాకు స్థానికంగా గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు మాకు ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే. తన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దగ్గర మా తాండల గ్రామానికి ఒక 70 నుంచి ఒక కోటి వరకు వర్కులు చేయడం జరిగింది. ఇంత ముందున్న 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి వర్కులు ఏం చేయడం జరగలేదు. ఎందుకనగా అంటే అంతకుముందున్న ఎమ్మెల్యే గారు జర్మనీ రమేష్ బాబు గారు, కాబట్టి ఆయన వర్కులు అన్నది ఏం డెవలప్మెంట్ ఏం కనవలేదు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వర్కులు చేయడం జరుగుతుంది. సీసీ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తర్వాత కరెంటు స్తంభాలు కానీ, తర్వాత టెంపుల్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటి అనేక వర్కులు ఈ తాండల గ్రామానికి ఈ 2 సంవత్సరాలు పూర్తి కాకముందే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చే 11 నెలలకు కూడా మళ్ళీ అలాగే సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ రావడం జరుగుతుంది. గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి చాలామంది వేడి చేసి ఇప్పటికీ అంటే 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వలేరు. ఈసారి మాత్రం మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రతి పేదవారికి అందరికీ రేషన్ కార్డు రావడం జరిగింది. అలాగే మా గౌరవనీయులు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యాన్ని కూడా అందించడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు, తర్వాత కరెంటు ఫ్రీ, తర్వాత ఇందిరా మిల్లు, ముఖ్యంగా ప్రతి పేదవాడికి ఇందిరా మిల్లు మా తాండల గ్రామానికి ఒక 22 ఇందిరా మిల్లు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటి వరకు అది స్లాబ్కి కూడా దగ్గరికి రావడం కూడా జరుగుతుంది. మరి మీరు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారు సార్, రైతులకు ఏం చేశారు? రైతులకు 2 లక్షల ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు సైన్ చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారు. తర్వాత రైతు బోనస్ కింద ఇప్పుడు సన్నవడ్లకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ రైతు బీమా, ఎవరికన్నా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ ఇప్పుడు రైతు బీమా కూడా రావడం జరుగుతుంది. సార్ మరి కాంగ్రెస్ పాలన పట్ల రైతులు మన గ్రామ ప్రజల్లో ఎలా ఉంది, స్పందన ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ తరఫున గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇప్పుడు మాత్రం రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వారికి సరి అయిన టైంలో సరి అయిన అన్నీ రావడం వలన కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సార్ మరి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి ఈసారి ప్రజా తీర్పు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్థానిక సంస్థల ఎలక్షన్లో 100% ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవడం జరుగుతుంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో గవర్నమెంట్ ఎందుకంటే బీసీ రిజర్వేషన్ పెట్టింది, 42% పెట్టింది. అయినా కానీ ఖచ్చితంగా బీసీలకు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసి 42% మీద రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కానీ కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఆగిపోయింది. అది కూడా త్వరలోనే పూర్తవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చి దగ్గర 22 నెలలు అవుతుంది. కానీ రాబోయే 3 సంవత్సరాలలో కూడా మిగతా హామీలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఏమేమి చెప్పినారో అవన్నీ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు జంగా రంజిత్, జగిత్యాల డిస్టిక్, కత్లాపూర్ మండల్, తాండ్యాల విలేజ్. కాంగ్రెస్ పార్టీ నుంచి గత 7 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు ఏమి నెరవేర్చారు? గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి అండ్ కానిస్టేబుల్ కొలువులు కూడా వేశారు, జాబులు ఇచ్చారు. మళ్ళీ ఇంకా కొన్ని జాబ్స్ కూడా ఇవ్వడానికి ఏప్రిల్ మేలో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో 60,000 జాబులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఆ మాట కట్టుబడి ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా ఎమ్మెల్యే వేములవాడ ఆదిశీనన్న గారు ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి విలేజ్కి వారానికి ఒక్కసారైనా కనబడుతూ ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ
ఎన్నో డెవలప్మెంట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా చేస్తారని మాకు ఒక నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో మా విలేజ్కి 100లకు పైన రేషన్ కార్డులు రావడం జరిగింది. 23 ఇందిరా మిల్లు రావడం జరిగింది. అదేవిధంగా రైతులకు మా ఊరి రైతులకు 200 పైన ఉన్నారు మా ఊళ్ళే. దాదాపు 90% రైతులకు రుణమాఫీ జరిగింది. గత ప్రభుత్వంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలంటే 4 దిశలుగా చేసిరు. మా ప్రభుత్వం 2 లక్షలు ఒకటేసారిగా రుణమాఫీ చేయడం జరిగింది. దీనికి మేము సంతోషంగా ఉన్నాం. రైతుల పట్ల మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు సతీష్ గౌడ్, మాది తాండేల గ్రామం, కతలాపూర్ మండల్, జగిత్యాల డిస్టిక్. నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం జరుగుతుంది. ఈరోజు మా రేవంత్ రెడ్డి అండ్ అలాగే మా ఎమ్మెల్యే గారైనటువంటి ఆదిశీనన్న గారు ఎంతో కృషితోటి ఈ కాన్స్టిట్యూషన్లో అలాగే విద్య ఆరోగ్యం పట్ల ఎంతో కృషి చేస్తూ పేద ప్రజలకు ఎన్నో పథకాలు ఇస్తున్నా కూడా ఈ ప్రతిపక్షాలు అవహేళన చేస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ కానీ స్కూళ్ళు కానీ ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ఎన్నో రకంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంత అభివృద్ధి చేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్షాలు అనవసరంగా ఏమంటారు కదా, ఏమంటారు, విప్లవం చేయడానికి బదనాం చేస్తున్నారు. సో దీని అందుకే ప్రజలందరూ కట్టుబడిన ప్రతి ఒక్కరికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఏ విధంగా జరిగింది, అంతకుముందు గత 10 సంవత్సరాలు ఏం జరిగింది అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. అనవసరంగా ఇది అవహేళన చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళ ప్రజలకు తెలుసు, ప్రతి గ్రామానికి తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అన్నది. ఇది మనం చెప్పకనే తెలుస్తున్నది. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో ప్రజలు ఏ విధంగా తీర్పిస్తున్నారో చూడండి, అప్పుడు అర్థమవుతుంది. ఎన్ని సీట్లు గెలవబోతున్నాం స్థానిక ఎలక్షన్లో ప్రజలు 100%గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అనవసరంగా వీళ్ళు ఈ దొంగ సర్వేలు చేసుకుంటా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రజలు నమ్ముతలేరు. అయినా కానీ 100% మా స్థానిక ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలతో గెలవడం జరుగుతుంది.